సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పరిపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రణాళికల కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. మరోవైపు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటివరకు దాదాపు 70,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. ప్రైవేటు పరంగా కూడా ఉద్యోగాలు కల్పన చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉద్యోగ మేళా ఏర్పాటు చేసిందన్నారు. 99 డేస్ యాక్షన్ ప్లాన్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వివిధ శాఖల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ప్రజాపాలన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఒక్కొక్క వారం గ్రామాలకు, మండలాలకు, పట్టణాలకు వెళ్ళి నిన్నే జిల్లా స్థాయి సమావేశం జరుపుకొని కూడా ఈ మార్చి 6వ తారీఖు నుంచి నిన్నటి వరకు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒకసారి దృశ్య మాలిక ద్వారా చేసిన కార్యక్రమాలు పరిశుభ్రకు సంబంధించినటువంటి అంశంలో, వైద్యానికి సంబంధించినటువంటి అంశంలో, విద్యకు సంబంధించినటువంటి అంశంలో, మహిళలకు సంబంధించి కూడా ఇంకొక వారంలో చేసుకోబోతున్న తరుణంలో అనేక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానాలు చెప్పడంతో పాటు ప్రభుత్వానికి ఇచ్చే సూచనలు, సలహాలు కూడా తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని గ్రామ స్థాయి, మండల స్థాయి, పట్టణ స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలలో ప్రజలను అవేర్నెస్ చేయడంతో పాటు ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములుగా చేయాలి. తద్వారా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో తీసుకొని పోవచ్చు ఒక లక్ష్యంలో బాగా తీసుకున్నటువంటి నిర్ణయంలో యువకులకు సంబంధించినటువంటి అంశం కూడా వచ్చినప్పుడు జాబ్ మేళాలను నిర్వహించి ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్టు వారికి ఉద్యోగ కల్పన కల్పించాలని చెప్పిన ఒక లక్ష్యంలో భాగంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 70,000 ఉద్యోగాలను ఇప్పటి వరకు మనం వివిధ శాఖ boarding pass ఇవ్వడం, అనౌన్స్మెంట్, డిపార్చర్, సెక్యూరిటీ చెక్, ఇలా డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఎలా అంటే ఫ్రెషర్ శాలరీ 25,000 నుండే స్టార్ట్ అవుతుంది. ఫ్రెషర్ 25 అంటే మంత్లీ మీకు ఇంక్రీజ్మెంట్ అవుతుంది శాలరీ. లైక్ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు మేనేజర్ పోస్ట్ ఇలాంటి పొజిషన్స్ వస్తాయి. 1 year లోనే మీకు 40,000 35,000 శాలరీ అనేది వస్తుంది. ఇవాళ రేపు మనం డిగ్రీ చేశాక జాబ్ చేస్తాం, కానీ శాలరీ ఎంత ఉంటుంది? బేసిక్ శాలరీ ఫ్రెషర్ శాలరీ 15 నుండి స్టార్ట్ అవుతుంది.